అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే అనురాధ గారు. నమస్కారం జయలక్ష్మి గారు. పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతోంది. మీతో అయితే నాకు నిజంగా చెప్పాలంటే చాలా విమెన్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తోంది. తప్పకుండా. కానీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తే మన ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అనూస్ గురించి, బ్యూటీ గురించి. సో అందము ఆడవాళ్ళు విడదీయరాని సంబంధం కదా, అందుకని అటువైపుకే తీసుకువెళ్తాను. ప్రజెంట్ ఇంకా మనకి సీజన్ మొదలవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో ఎట్లయిపోయిందంటే బిఫోర్ ఒక 6 months బిఫోరే వీళ్ళల్లో ఉన్నటువంటి చేంజెస్ని చేసుకోవటానికి, గ్లో అవ్వటానికి, తర్వాత హెయిర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆడపిల్లలు మగపిల్లలు స్టార్ట్ చేసేస్తున్నారు. ఆ అవేర్నెస్ వచ్చేసింది. ఇదివరకు మనకి పసుపు కొట్టిన తర్వాతే పిల్లలకి రోజు నలుగు పెడితే ఆ అందం వచ్చేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. అనూస్లో పెళ్లి చేసుకోబోయే పిల్లలకి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి చేంజెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు జయలక్ష్మి గారు. ఇది అందరూ తెలుసుకోవాలనుకునే విషయం. సో అసలు బ్యూటీ ఇండస్ట్రీలో ఎలాంటి సర్వీసెస్ అందుబాటులో ఉంటాయో నేను బ్రీఫ్గా చెప్తాను. తర్వాత నా పర్సనల్గా జరిగిన ఒక కేస్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ విషయంలో. ఓకే. సో ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ సెలోన్ అనేది అందరికీ తెలుసు, దాంట్లో ఇచ్చే సర్వీసెస్ కూడా అందరికీ ఐడియా ఉంది. సెలోన్ కాకుండా అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రామ్ సర్వీసెస్ అంటాము. ఇవేంటంటే ఇన్ బిట్వీన్ అటు డెర్మటాలజిస్ట్కి ఇటు బ్యూటీ సెలోన్కి మధ్యలో ఇచ్చే అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అనమాట. అంటే డీటెయిల్గా స్కిన్ గురించి ఇచ్చే అదర్ సర్వీసెస్. దీంట్లో ఏముంటాయంటే అడ్వాన్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ అడ్వాన్స్ ప్రోడక్ట్స్ లైక్ గ్లూటథియాన్ ఫేషియల్స్ లాంటివి, తర్వాత రెస్వెరట్రాల్. ఇవి కాకుండా ఫోటో ఫేషియల్స్ అండ్ డీప్ స్కిన్ థెరపీస్. ఇవేంటంటే స్కిన్ని ఒక నరిష్ చేస్తాయి. అండ్ సెన్సిటివిటీ ఏమన్నా ఉంటే, అంటే వీళ్ళు బాగా ఎండలో తిరిగి వచ్చినా లేదా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకున్న స్కిన్ సెన్సిటివ్ అయిపోయినా ఆ రియాక్టివ్ స్టేజ్లో ఉన్నా కూడా వాటిని కామ్ డౌన్ చేసి మంచి ప్యాంపర్ చేసి డీప్ నరిష్ చేస్తాయి అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కాకుండా అడ్వాన్స్ సర్వీసెస్కి వచ్చేసరికి మనకి డెర్మటాలజికల్ ప్రొసీజర్స్, ఇవి ఇన్స్టాంట్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది అనుకుందాం, ఎన్ని రోజులు ముందు నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే పెళ్లిలో ఒక సపరేట్ లుక్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది? దీంట్లో 2 కేటగిరీస్. ఏంటంటే పెళ్లి కుదిరిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది, పెళ్లి కుదరకుండా పెళ్లికి మ్యాచెస్ చూస్తున్నామని వచ్చేవాళ్ళు ఒక కేటగిరీ. అది ఇంకా ఇంపార్టెంట్ కేటగిరీ. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పిల్లలకి యంగ్ గర్ల్స్కి ఎట్లా అంటే కాంపిటీషన్, స్టడీస్, వాటి మీద ఫోకస్, కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళ మీద వాళ్ళకి టైం ఇవ్వడానికి పూర్తిగా చక్కగా 7 to 8 hours పడుకోవడానికి టైం లేదు. స్ట్రెస్, కాంపిటీషన్, ప్రిపేర్ అవ్వాలి, వాటికి కెరియర్ మీద ఫుల్ ఫోకస్డ్గా ఉంటున్నారు. సో దానివల్ల వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు. సో ఒక 22, 23 అట్లా 24 వచ్చేసరికి పేరెంట్స్ ఇంకా మ్యాచెస్ చూడాలి, ఏజ్ వస్తుంది అని ఫీల్ అయ్యేసరికి అప్పుడు పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు, గ్రూమింగ్ ఇట్స్ టైం అనేది ఈవెన్ గర్ల్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో కొంచెం తగ్గాలి మేము, ఆర్ కొంచెం ఇంకా బ్రష్ అప్ చేసుకో, స్కిన్ బాగా హెల్దీగా చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ అన్వాంటెడ్ హెయిర్తో వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో మీరు అన్నట్లుగా మ్యాచెస్ చూసేటప్పుడే స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనుకోవచ్చు అంట. 100% అండి. ముందే అంటే వెడ్డింగ్ పెట్టుకున్నాక వస్తే లిమిటెడ్ టైం ఉంటుంది. ఒక 1 month చేతిలో 2 months, మ్యాక్స్ 3 months. అవునవును. నెక్స్ట్ ఇయర్ పెట్టుకొని వచ్చే వాళ్ళు చాలా రేరు. సో అప్పుడు మనకి టెంపరీగా కొన్ని ట్రీట్మెంట్సే మనం కరెక్ట్ చేయగలుగుతాం, మొత్తం ఫోకస్ చేయడానికి ఉండదు. అదే ముందే మ్యాచ్ చూడడానికి ప్లాన్ చేసుకున్నప్పుడే వస్తే ఏంటంటే చక్కగా తగ్గి కాన్ఫిడెంట్గా ఇంకా మంచి మ్యాచ్ రావడము, ఫాస్ట్గా ఫిక్స్ అయిపోవడము, ప్రాబబిలిటీ హై. ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెడ్డింగే కాబట్టి అప్పుడు టెంపరీగా తీసుకునే మేకప్, ఫేషియల్స్ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది, బేసిక్ గ్రూమింగ్. సో పర్మనెంట్గా చేంజెస్ కావాలి అంటే ఒక వెయిట్ ఉంటే తగ్గాలి, ఆ స్కిన్లో ఏమైనా చేంజెస్ కావాలి, హెయిర్ ఫాల్ ఉంటే కంట్రోల్ అవ్వాలి. మెయిన్గా వీటన్నిటికంటే ముందు అన్వాంటెడ్ హెయిర్, ఇది అందరూ ఇబ్బంది పడేది. సో ఇప్పుడు చక్కగా లేజర్స్ వచ్చాయి, హ్యాండ్స్, లెగ్స్ లాంటి లార్జ్ ఏరియాస్ తీసుకుంటే చక్కగా తగ్గించుకోవచ్చు. ఒక 8 to 10 సెషన్స్లో పూర్తిగా పోతుంది. అయితే ఫేషియల్ హెయిర్ మట్టుకు ఏంటంటే లేజర్ ఇచ్చినా మళ్ళీ కాంబినేషన్లో ఐబీబ్రో, ఫైన్ హెయిర్, మీడియం టైప్ ఆఫ్ హెయిర్ రెస్పాండ్ అవ్వదు కాబట్టి చక్కగా పూర్తిగా తగ్గాలంటే 2 కాంబినేషన్లో ఇవ్వాలి, దానికి టైం పడుతుంది. సో ముందు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే చక్కగా అన్ని ఫినిష్ చేసుకుని పర్మనెంట్ రియల్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్ గ్రూమింగ్ కి సుమారుగా ఎంత టైం ఇవ్వాల్సి ఉంటుందండి? డిపెండ్స్ అండి. అందరూ ఎవ్రీ కేస్ ఇట్స్ అ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. ఒక ఫిక్స్డ్ దాంట్లో అందరినీ పెట్టలేము. కొంతమంది ఏంటంటే వెయిట్ రిక్వైర్మెంట్ ఉండదు, ఫిట్గానే ఉంటారు, షేపీగా ఉంటారు, కానీ స్కిన్ ట్యాన్ అయిపోయి ఉంటుంది అండ్ వాట్స్ ఉంటాయి స్కిన్ మీద, ఇట్లాంటి అదర్ గ్రూమింగ్ అన్వాంటెడ్ హెయిర్ ఉండొచ్చు. సో వాళ్ళకి బట్టి వాళ్ళకి టైం పడుతుంది. అన్వాంటెడ్ హెయిర్ ఉందంటే కనీసం ఒక
8 months to 1 year టైం వేసుకొని రావాలి. అది లేజర్స్ అయితే ఒక 6 months లో కూడా ఫినిష్ చేయొచ్చు లార్జ్ ఏరియాస్ లో అయితే. డిపెండ్స్ ఆ హెయిర్ కూడా ఎక్కడుంది, ఎట్లాంటి క్వాలిటీ హెయిర్ ఉంది, దాన్ని బట్టి 6 months to 1 year దానికి పడుతుంది. వెయిట్ లాస్ అనుకోండి, డైట్ అదన్నీ కట్ చేయకుండా హెల్దీగా ఇస్తాం కాబట్టి వేరే ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా తగ్గొచ్చు చక్కగా. అది వాళ్ళకున్న వెయిట్ ని బట్టి ఒక 3 to 6 months టైం డిపెండ్స్ అది కూడా. సో ఇలా మిగతా అవన్నీ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఫిక్స్డ్ గా ఏంటంటే ఎవ్రీ 15 days కి ఒక సెషన్ ఇస్తాం. సో వాళ్ళకు ఒక 10 to 12 సెషన్స్ పట్టినా కూడా దానికి కూడా ఒక 4 to 6 months దానికి కూడా పట్టొచ్చు. డిపెండ్స్, ప్రాబ్లమ్ సివియర్ గా ఉంటాయి. అట్లా కాకుండా జస్ట్ ట్యాన్ అయితే దానికి అంత అవసరం లేదు, ఒక 2-3 months ప్రోగ్రామ్ సరిపోతుంది. అంటే ఒక 5 to 6 సెషన్స్ సరిపోతాయి. డిపెండ్స్. తర్వాత నేను కొంతమందిని చూసినప్పుడు లేదా నేను చేసే కొన్ని ప్రోగ్రామ్స్, నేను అందమైన జీవితం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాను, మీరు కూడా చూసుండొచ్చు. వాటిలో 1-2 కేసెస్ మేము డిస్కస్ చేసినవి చేయనివి కూడా ఒక్కసారి మేము ముందుంచుతాను. బిఫోర్ మ్యారేజ్ చాలా బాగుంది, ఫొటోస్లో చాలా తెల్లగా కనిపించింది, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా నల్లగా అయిపోయింది, సో ఈ అమ్మాయి నాకొద్దు అని అలాంటి ఇష్యూస్ మన దాకా వచ్చినాయి అన్నమాట. వన్స్ ఇప్పుడు అనూస్లో మనం గ్రూమింగ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి ఇష్యూస్ రేస్ మేక్ ఓవర్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది. అయితే నేను చెప్పేదానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఎక్కడుందంటే అది మేకప్తో ఇచ్చే మేక్ ఓవర్. మేకప్ ఎంతసేపు ఉంటుందండి, ఇప్పుడు మనం కెమెరా ముందు గ్రూమ్ అయి కూర్చున్నంత సేపే, అంతే. మళ్ళీ కాసేపు ఈ పని అయిపోగానే మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తాం. అవును. సో అక్కడ మనకేంటంటే ఒక గ్రూమ్ చూసినప్పుడు బాగా మేకప్తో అందంగా కనిపించి తర్వాత మేకప్ అయినప్పుడు డిఫరెంట్ కనిపిస్తారు కదా, అది దాని వలన మీరు అన్న ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను చెప్పే మేక్ ఓవర్ అది కాదు. ఇది కంప్లీట్ గా స్కిన్ లో న్యాచురల్ గానే స్కిన్ లైటన్ చేయడము, పిగ్మెంటేషన్ ఉంటే దాన్ని తగ్గిపోయేట్టు చేయడము, ఓవర్ వెయిట్ ఉంటే చక్కగా హెల్తీ డైట్, వాళ్ళకి ఎలాంటి డైటింగ్ అట్లాంటిది కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తర్వాత కూడా కన్సిస్టెంట్ గా వాళ్ళు కంటిన్యూ చేసుకునే వేలో డైట్ చేంజెస్ చేయడము అండ్ మంచి సర్వీసెస్ పెట్టడము, టెంపరీగా వాళ్ళు తగ్గేటట్టుగా, తర్వాత డైట్ తో మెయింటైన్ చేసుకునేట్టు. అలాగే ప్రతి దాంట్లో అన్వాంటెడ్ హెయిర్ ఒకసారి తీసేస్తే మళ్ళీ వచ్చేది కాదు కదా. సో హెయిర్ ఉందనే కంప్లైంట్ మళ్ళీ ఉండదు. నేను చెప్పేది పర్మనెంట్ చేంజెస్, ఫర్ గుడ్ చేంజెస్. నేను ఈ విషయంలో మీతో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను, ఇది అందరికి ఇంట్రెస్టింగ్ ఉండే ఎగ్జాంపుల్. మా దగ్గర చాలా మంది ఇట్లా మ్యాచెస్ చూసేటప్పుడే ఎక్కువగా వస్తూ ఉంటారు పేరెంట్స్ యూజువలీ. సో ఈ మ్యాచెస్ ఒక కపుల్ తీసుకొని వచ్చారు వాళ్ళ డాటర్ని. సో వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారంటే ఆ కపుల్ తీసుకొచ్చినప్పుడే మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, మా అమ్మాయి మెడిసిన్ చదువుతూ ఉండేది, ఫైనల్ ఇయర్లో ఉంది మా దగ్గరకు వచ్చినప్పుడు. సో అమ్మాయి స్ట్రెస్ వల్ల కాంపిటేటివ్ వల్ల పట్టించుకోలేదు అంతగా, అంటే తన మీద తను ఎక్కువ ఫోకస్ చేయలేదు, కెరియర్ ఎంతసేపు ఎడ్యుకేషన్ మీదే ఉండింది తన ఫోకస్. మ్యాచెస్ చూద్దాం అనుకునేసరికి దే రియలైజ్డ్ ఓకే ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్, మళ్ళీ నేను ఫిట్ అవ్వాలి అనేది అమ్మాయికి పేరెంట్స్. అందులోనూ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉంటే వాళ్ళు ఎంతసేపు హెల్త్ మీద ఫోకస్ చేస్తారు తప్ప గ్రూమింగ్ మీద ఉండదు వాళ్ళకి, అది ఇంపార్టెంట్ కూడా అనిపించదు. సో మ్యాచెస్ చూస్తాం అనేసరికి రియలైజ్ అయ్యి పేరెంట్స్ అప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు. నాకు నచ్చింది ఏంటంటే ఆ అమ్మాయికి పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ క్లియర్ గా ఉంది ఏం కావాలి అనేది, వాళ్ళు ఏం చేయగలమో వాళ్ళకి ఏం కావాలి అనేది. సో పేరెంట్స్ క్లియర్ గా మాకు ఇబ్బంది లేదు, మేము వెడ్డింగ్ మీద ఎంతెంతో ఖర్చు పెడతాము, లక్షలు డెకరేషన్ అని పూలని, మా అమ్మాయి అందంగా ఉండడం మాకు ఇంపార్టెంట్ కదా, ఫిట్ గా ఉండడము. అంటే నాకు చాలా అంటే ఎంత బాగా థింక్ చేస్తున్నారు, స్మార్ట్ పీపుల్ అనిపించింది వాళ్ళు నాకు. సో ఎక్స్ప్రెస్ చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా క్లియర్ గా నేను కోఆపరేట్ చేయగలుగుతాను. నాకు ఒక్కటే ఏంటంటే నేను వెయిట్ తగ్గాలంటే చాలా మీరు డైట్ చెప్తే నాకు చదువు ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, నేను అంత స్ట్రెస్ తీసుకోలేను, నేను ఆకలి ఉంటూ నేను ఇవన్నీ చేయాలంటే నాకు ఇరిటేషన్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మేక్ సెన్స్, కరెక్టే కదా అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసింది. అండ్ రెండోది ఏం చెప్పిందంటే ఎక్కువ పెయిన్ ఉండే సర్వీసెస్ నేను తీసుకోలేను, కొంచెం డిస్కంఫర్ట్ వరకు ఓకే. షీ వాజ్ క్లియర్ ముందే. ఇవి రెండు నాకు మీరు ఇబ్బంది లేకుండా ఉంటే నేను తీసుకుంటాను, నా స్కెడ్యూల్ తో మీరు మ్యాచ్ చేస్తే సర్వీసెస్ ఇబ్బంది లేదు, ఐ కెన్ గో అహెడ్ విత్ కంఫర్టబుల్లీ, నేను అన్ని మిగతాయని నేను కోఆపరేట్ చేయగలను, నాకేం ఇబ్బంది లేదు. టీమ్ కి ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇవి రెండే కావాలి మాకు. సో మేం చేసామంటే అమ్మాయికి చూసుకొని వెయిట్ ఎంత ఉంది, వెయిట్ ఎలా తగ్గాలి, ఎంత టైం పడుతుంది దానికి, తనకి డైట్ పరంగా ఎట్లా మేము తన కంఫర్టబుల్గా చేయగలము, అలాగే మేము సర్వీసెస్ పరంగా ఎట్లా అనేది ఒక ప్లాన్. తర్వాత అన్వాంటెడ్ హెయిర్ ఉండింది, దానికి ఒక 10 సెషన్స్ లేజర్ హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్కి అట్లా ప్లాన్ చేసాం. అండ్ ఫేషియల్ హెయిర్కి కూడా
కాంబినేషన్ ఆఫ్ లేజర్ అండ్ ఐబీప్రో ప్లాన్ చేసాం అనమాట. ఓకే. దీంతో పాటు జస్ట్ హెయిర్ ఫాల్ లేదు లక్కీగా అమ్మాయికి, అసలు హెయిర్ చక్కగా ఉంది, వాల్యూమ్, ఓకే. ఓన్లీ ట్యాన్ ఉండింది. ఓకే. సో ఆ ట్యాన్ రిమూవ్ చేయాలంటే కొన్ని అడ్వాన్స్ ఎస్థెటిక్స్ సరిపోతాయి. Okay. దానివల్ల స్కిన్ సెన్సిటివ్ అవ్వదు, చక్కగా ప్యాంపర్ అయ్యి ఆ ట్యాన్ రిమూవ్ అయ్యి గ్లోనెస్ వస్తుంది. ఓకే. సో ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. So, అంటే డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ అవసరం లేదు అమ్మాయికి. దీని తర్వాత నేను ఏం అడ్వైస్ చేశానంటే, ఇదంతా అయిపోయాక ఇంట్రెస్ట్ ఉంటే హెయిర్ బోటాక్స్ ఒకటి తీసుకోవచ్చు, నీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, చక్కగా గ్రూమ్ కనిపిస్తావు అప్పుడు హెయిర్ కూడా. అండ్ రెండవది పర్సనల్ గ్రూమింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నీకు నువ్వుగా ఎలా మేకప్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు. అది ఒక 2 to 3 daysలో ట్రైనింగ్ ఇస్తాం మేము. అండ్ శారీ డ్రేపింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తాం. సో నీకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు. చక్కగా నీకు ఎవరు గుర్తుపట్టలేనంత మార్చొచ్చు ఒక పర్సన్ 6 months to 8 months లోపల. సో ఇదే చెప్పి ప్యాకేజ్ డిజైన్ చేసి ఆ ప్యాకేజ్ మీద కూడా ఏంటంటే 50% ఫ్లాట్ ఇస్తాం. ఇన్ని సర్వీసెస్ తీసుకుంటారు కదా ఒకరే, సో వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదని. సో ఆ ప్యాకేజ్ అమౌంట్ చూసుకొని కూడా ఆయన చాలా హ్యాపీ అయ్యాడు. ఇన్ని సర్వీసెస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, నేను ఖర్చు అవుతుందనే ప్రిపేర్ అయ్యి వచ్చాను, బట్ చాలా మీరు రీజనబుల్ ప్యాకేజ్ ఇచ్చారు. అందరికి అవకాశం ఉందండి, ఓన్లీ పెళ్లి కూతుర్లకేనా అంటే ఇన్ని సర్వీసెస్ తీసుకునే వాళ్ళకి సర్వీసెస్ బట్టి ఒకరే తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా బర్డెన్ అవ్వకూడదనే ఇంటెన్షన్ తో ఈ ప్యాకేజ్ కి పెట్టామన్నమాట. ఎప్పటికీ ఉంటుందా? ఎప్పటికీ ఉంటుంది ప్యాకేజ్ మీద. సో ఎప్పటికీ ఉంటుంది ఈ ప్యాకేజ్ మీద ఇస్తాం మేము. సో మీరు క్లయింట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది టైం, మేము చెప్పని ఫాలో చేయడమే. అంటే హోమ్ కేర్ ఇస్తాము, దాన్ని ఫాలో చేయాలి. ఇప్పుడు వెయిట్ లాస్ అంటే డైట్, అమ్మాయికి ఏమైందంటే మదర్ బాగా ప్రిపేర్ చేసి ఇవ్వడంతో తను బిజీగా ఉన్నా కూడా డైట్ చక్కగా ఫాలో చేసింది, చక్కగా వెయిట్ తగ్గింది. అసలు అమ్మాయిని ఎవరు గుర్తుపట్టరు, అట్లా అయిపోయింది అనమాట లాస్ట్ కి. సో మళ్ళీ కంప్లీట్ కోర్స్ అయ్యే లోపల వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చి ఇచ్చారు, చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కూడా. మాకు ఎంత బాగా తగ్గిందండి, విత్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్, మేము మంచి సంబంధం వచ్చింది. పెళ్లి వరకు మీరు అన్నట్లుగా టోటల్ ట్రీట్మెంట్ కానీ చేయాల్సిన కానీ ఇంట్లో వాళ్ళ మదర్ హెల్ప్ తో అంతవరకు చేసుకుంటున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గుతారు కదండి జనరల్ గా. అంటే మేము చెప్పేది కూడా డైట్ ఏమి స్పెషల్ డైట్ కాదండి. ఇప్పుడు మనం మామూలుగా సౌత్ ఇండియాలో ఏంటి, రోజు ఒక కర్రీ, ఒక దాల్ ఆర్ ఒక నాన్ వెజ్, ఒక కర్రీ, ఈ సింపుల్ కాంబినేషన్ ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సో మేము చెప్పేది అంతే, ఒక రోటీ, కొంచెం రైస్, ఒక కర్రీ, దాల్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్. బిఫోర్ మ్యారేజే కాదు, దానికోసమే కాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ చేయగలగాలి. ఇప్పుడు మనం తినే డైటే వాళ్ళు ప్రిపేర్ చేసుకునేది, అండ్ అందరూ సౌత్ ఇండియన్స్ తినే డైటే చెప్పేది, ఏమి ఎక్స్క్లూజివ్ గా కాదు. జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే అనూస్ అని కాకపోయినా ఇన్ని సెషన్స్ కి వెళ్ళాలి, ఇన్ని సిట్టింగ్స్ లో కూర్చోవాలి అనేసరికి ఎలా ఉంటుంది, ఇది పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుందా, అందరూ కూడా మనం వెళ్ళగలుగుతామా, చేసుకోగలుగుతామా అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. వారికి మీరు అనూస్ తరపున ఏం చెప్తారు? మీరు తీసుకునే దానికి వర్త్ వాల్యూ ఇచ్చేది. అంటే చాలా ఇప్పుడు ఏంటంటే చాలా రోజులు మనం నెగ్లెక్ట్ చేసుకొని మన మీద మనం టైం ఇవ్వక వచ్చిన సిచ్యువేషనే అది. సో మనకు మార్పు కావాలంటే కొంత మనం టైం ఇవ్వడము, ఎంతో కొంత మన మీద మనం స్పెండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో మేమేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్ అంటే ఒకే ఫిక్స్డ్ ఉండదు. మా దగ్గర సెలూన్ సర్వీసెస్ ఉన్నాయి, అడ్వాన్స్ ఎస్థెటిక్స్ ఉన్నాయి, అలాగే డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. అన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఇస్తాం, డెర్మటాలజిస్టే పర్ఫామ్ చేస్తారు. సో ఇందులో బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, తర్వాత ప్రొఫోలియో లాంటి కాన్సన్ట్రేటెడ్ హైల్యూరానిక్ సీరం దగ్గర నుంచి చాలా ప్రొసీజర్స్ ఇస్తాం. సో అది క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టే చేస్తారు. సో ఇవన్నీ కాంబినేషన్ లో ఏ సర్వీస్ కి తగ్గ ఛార్జ్ ఆ సర్వీస్ కి ఉంటుంది, అన్నిటికీ రీజనబుల్ అని చెప్పరాదు. అయితే ఏంటంటే మేము ఒక గెస్ట్ వాకిన్ అయినప్పుడు వాళ్ళకి ఎంత బడ్జెట్ ఎంత ఉంది, వాళ్ళ సమస్య ఎట్లా ఉంది, వాళ్ళకి స్కిన్ సెన్సిటివిటీ, వాళ్ళ ఏజ్ అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా ప్యాకేజ్ డిజైన్ చేస్తారు. రైట్. సో నాకు ఈ బడ్జెట్కే నాకు డెర్మటాలజికల్ సర్వీసెస్ లేదా కావాలి థ్రెడ్స్, ప్రొటెక్ట్స్ అంటే రాకపోవచ్చు, కానీ ఆ బడ్జెట్ కి మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగేవి ఏమున్నాయి మార్కెట్ లో, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ బడ్జెట్ కి ఆ ప్యాకేజ్ ఇస్తాం. అన్ని బడ్జెట్ ప్యాకేజీ ఉంటుంది, కానీ ఇంత ప్యాకేజ్ కి అన్ని కావాలంటే అది సాధ్యం కాదని మీకు కూడా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.